ప్లాస్టిక్ రహిత ఆత్మకూరు ఏర్పాటు కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ముందే నోటీసులు ఇచ్చినప్పటికీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేసి ఆ వస్తువులను సీజ్ చేశారు. సింగిల్ ప్లాస్టిక్ అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ గంగా ప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ఈరోజు ఎవరి మంత్ థర్డ్ సాటర్డే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఉన్న ఒక అంశంలో భాగంగా ఆల్రెడీ మనం ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న మొత్తం ప్లాస్టిక్ ఈ షాప్స్ అన్నిటి వాళ్ళకి కూడా ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏది వాడకూడదని, అలాగే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ ఏది కూడా వాడకూడదని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక 5-6 షాప్స్ పైన ఈరోజు మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి రైడ్ చేయడం జరిగింది. ఒక 3-4 షాప్స్లో మనకి ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నవి దొరకడం జరిగింది. వాటిని కూడా సీజ్ చేసినాం. అలాగే ఆ షాప్కి సంబంధించి ఫైల్స్ కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది. పురపాలక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అందరూ కూడా ఇక్కడ పురపాలక సంఘంలో నిషేధించాం కాబట్టి వాడకుండా ఉండాలని చెప్పేసి పబ్లిక్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం.